ఈ వీడియో నా కోసం మాట్లాడుతున్నానండి. నా గురించి దేని గురించి అంటే, నాకు చిన్న వయసులోనే మ్యారేజ్ అయింది. అంటే 12 సంవత్సరాలు చేశారండి నాకు మ్యారేజ్. అంటే మా నాన్నగారు చనిపోతాన మేము ముగ్గురు ఆడపిల్లలు, ముగ్గురు మగోళ్ళు మా అమ్మకి. మా అమ్మగారు ఏం చేశారంటే, మరి ఆడపిల్లలకి 12 సంవత్సరాలకే పెళ్లి చేసేసింది. మా పెద్దక్కయ్య గారిని బాపట్ల ఇచ్చింది. మా చిన్న అక్కయ్య గారు ఇక్కడ చేసుకున్నారులే మ్యారేజ్ సీతనార్లో. ఇంకా నన్ను బాపట్ల ఇచ్చారండి మా పెద్దక్కయ్య ద్వారా. అంటే మా బావగారు మా అక్కయ్య గారు ఆ ఊరే కాబట్టి అక్కడ తెలిసిన వాళ్ళు బాగా. మా ఆయన గారికి ఎవరు లేరు, వాళ్ళు తల్లిదండ్రులు లేరని చనిపోయారు. ఆ పెళ్ళి కాకముందే మా అత్త మామ లేరు నాకు. మారత్త ఉండేది. మారత్త ఆయన్ని పెంచిందంటే ఆయనకు వయసు వచ్చాక కథ ఆయన డబ్బులు సంపాదించి ఏదో ఇంట్లో గడుపుతున్నాడని చెప్పి కథ ఆయనకి అన్నం వండి పెడతాడు చేసింది. తర్వాత మంచోడు అని చెప్పి మా బావగారు మా అక్క, ఏ అలవాట్లు లేవు, మంచోడు, శుభ్రం పని చేసుకొని శుభ్రంగా ఉంటాడు, మన కళ్ళ ముందు ఉంటుంది పిల్ల అని చెప్పి మరి మా అమ్మగారు మరి మా బావగారు చెప్పింది. అయ్యా మరి ఇక్కడ ఎవరన్నా ఉంటే చూడు, మరి పిల్లని ఇచ్చి చేద్దాం ఇక్కడ మీ ద్వారా, మీరు ఉంటారు కదా ఇక్కడ అని చెప్పేసి మాట్లాడితే మా అక్కయ్య మా బావగారు అన్నారు, సరే ఉన్నారు, మంచి సంబంధం ఉందని చేద్దాం అని చెప్పేసి అన్నారు. అయితే మా అక్కయ్య కూడా మంచోడు కదా, ఏ అలవాట్లు లేవు, శుభ్రం చూసుకుంటాడు, మా కళ్ళ ముందు ఉంటుంది పిల్ల అని చెప్పి మా బావ మా అక్క కలిసి మాట్లాడుకొని మరి అక్కడ ఊరు పెద్దలతో మాట్లాడి మరి మా అమ్మగారు నాకు మ్యారేజ్ చేశారు. నాకు మ్యారేజ్ అయ్యేటప్పుడు 12 సంవత్సరాలు. అప్పటికి మా ఆయన గారికి 28, 27 ఉంటుంది వయసు. చాలా పెద్దవాడు నాకంటే. అంటే ఆయన వయసు కనపడదు, మడిచి గిట్టక బారిపోయి ఉంటాడు. అంటే హైట్ ఉంటాడు, మడిచి హైట్ ఉంటాడు, హైట్గా బాగానే ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే పనులు ముఠా పని చేస్తాడు, ముఠా పనులు చేస్తాడు ఆయన. తర్వాత ప్లాట్ఫార్ బండి, రిక్షా బండి, ఆ బండి కిరాయిలు లాగుతూ ఉంటాడు. అంటే ఇల్లు బాడిగలు కిరాయిలు తోలటం కానీ, మారుకొట్టి కానీ, మరి కొట్లు సరుకులు కానీ ఇవి తోలుతూ ఉంటాడు ఎక్కువ రిక్షా బండి మీద. మళ్ళీ ఎండ్లకాల టైంలో వంటలకు వెళ్తాడు. వంటలు అంటే పెళ్ళిళ్ళ సీజన్లో వంటలు చేస్తాకి వెళ్తాడు. మరి ఒక మేస్త్రి కిందకి వెళ్ళి చేస్తాడన్నమాట. ఆ టైంలో అది చేస్తాడు, ముఠా పని చేస్తాడు. మరి ఆయన మంచోడని ఇచ్చి చేశారు. మారత్త ఇచ్చి చేశాక ఆయనకి ఇల్లు లేదు. మరి మారత్తకి 5 సెంట్లు స్థలం ఉంది. ఆమెకు 3 ఆడపిల్లలు. 3 ఆడపిల్లలకి 2 ఆడపిల్లలు పెళ్ళైని, ఒక ఆడపిల్లకి అవ్వలేదు. వాళ్ళకి ఇంకా పిల్లలే పుట్ల. ఇంకా నన్ను చేసుకున్నాక వాళ్ళకి కొద్దిగా కలిసి వచ్చింది. ఇంకా అందరు అన్నారు, మీ కోళ్ళు వచ్చింది కలిసి వచ్చింది, మీ కోళ్ళు వచ్చింది కలిసి వచ్చింది అన్నారు. 2 కూతుర్లకి లెగలేకున్నారు, నేను కూడా లెగలేకున్నాను. 3 గర్భిణితో ఉన్నాం. పెద్ద ఆడబిడ్డకి మగపిల్లడు, నాకు మగపిల్లడు, చిన్న ఆడబిడ్డకేమో ఆడపిల్ల. 3 ప్రసవించాం. అయితే మా అత్తగారు ఏమనిందంటే, మారత్త నువ్వు మగపిల్లడి కంటేనే కొడుకుతో కాపురం చెయ్యి, ఆడపిల్లల కంటే మటుకి నువ్వు కాపురం చేస్తాకి లేదు, నువ్వు వస్తాకి లేదు, నువ్వు విజయవాడలో ఉండాలి, ఆడపిల్లల కంటే నువ్వు అక్కడే ఉండాలి, ఇక్కడ కొత్తకి లేదు చెప్పి రూల్స్ పెట్టింది. ఆమె చెప్పినట్టే వినేవాడు మా ఆయన గారు. ఆమె అట్ట చెప్తే అట్టే వినేవాడు. అట్టా 3 అల్లుళ్ళకి, 2 అల్లుళ్ళకి, 3 కూతుళ్ళకి నేనే ఇంట్లో చాకరీ చేయించేది. నా చేత బోళ్ళు పనులు చేయించేది. ఇంట్లో అంట్లు తోమటం కానీ, బట్టలు తొట్టం కానీ. మరి పొలాలకు తీసుకెళ్ళేది. పొలాలకు తీసుకెళ్ళి అంటే పొలాలకు తీసుకెళ్ళి తాడి చెట్లు ఎక్కించేద్దాను. తాడి చెట్లు ఎక్కి పొలాలు దులిపేదాన్ని. మట్టలో 2 మోపులు కట్టుకొని ఇంటికి వచ్చేవాడు. మరి 3 ఆడబిడ్డలకి, 2 వాళ్ళ అల్లుళ్ళకి
వాళ్ళు బట్టలు తుట్టం కానీ వాళ్ళకి నీళ్ళు కాసి ఇయటం కానీ నేను వాళ్ళ కంట్లు తోడటం కానీ చేసేదాన్ని. నాకు సరిగ్గా తిండి పెట్టేవాళ్ళు కాదు. మధ్యాహ్నానికి ఎప్పుడుకో పెట్టేవాళ్ళు. మా ఆయన పొద్దున వెళ్ళిపోయేవాడు, మధ్యాహ్నం వచ్చేవాడు. నాకు సరిగ్గా పెట్టేవాళ్ళు కాదు. అట్లాగా ఉండేదాన్ని నేను. ఎవరైనా పక్కింటి వాళ్ళతో మాట్లాడితే పలకరిస్తే మా ఆయన సాడీలు చెప్పి నన్ను కొట్టించేది. వాళ్ళతో మాట్లాడుతుంది, వీళ్ళతో మాట్లాడుతుంది, అక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తా అని చెప్పి సాడీలు చెప్పి కొట్టించేది నన్ను. తెలియని వయసు నాకు. ఎవరైనా పలకరించేది కాదు, పలకరిస్తే ఉరుకునేది కాదు. అలాగా నన్ను యాతన పెట్టింది. ఆమె 5 సెంట్లు స్థలం ఉంటే చుట్టూ ఇల్లు వేసుకున్నారు. ఒక పూరి గుడిసె లాంటిది, నేల గుడిసెలాగా మేము వేసుకున్నాం పక్కన. అయితే స్థలం మాకు ఇవ్వబడిద్దని మమ్మల్ని ఆ స్థలంలో కూడా ఉండేలా. అయితే నేనేమైందంటే కాన్పుకి వచ్చి మా అమ్మని రానిచ్చేవాళ్ళు కాదు. మా అమ్మ వచ్చి చూసుకోవాలనుకుంటే ఇంటికాడికి వచ్చేది కాదు, రానిచ్చేది కాదు. మా రత్త పక్కన ఇళ్ళ కాడ కూర్చొని మా అమ్మ వచ్చి పక్కన వాళ్ళతో వెళ్తాను, మా అమ్మాయిని పిల్లవా కొంచెం, మా అమ్మాయిని చూడాలంటే వాళ్ళు వచ్చి నాకు చెప్పేవాళ్ళు, మీ అమ్మ వచ్చింది అక్కడ కూర్చుంది, నేను చూడాలంటే ఏడుతుందంటే నేను వెళ్ళేదాన్ని. వెళ్ళి కనపడి చూసి వచ్చేదాన్ని. అయితే ఇంకా చూస్తాకెళ్తే చూసి నన్ను కొట్టేది. మారత్తను కొట్టేది. మళ్ళీ మా ఆయన చెప్పి సాడీలు చెప్పి మా ఆయనతో కూడా కొట్టించేది. మా అమ్మని తిట్టేది, అట్టబడితే అట్లా తిట్టేసేది. మా అమ్మ నన్ను చూసి ఏడ్చుకునేది, ఓరు నడిచేది. అనేసి ఇంటికి వచ్చి మంచిలు కూడా తాగేది కాదు. మా అమ్మ అన్నం కూడా పెట్టేదాన్ని కాదు, కట్టించేవాళ్ళు కాదు, నీళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. అట్ట చేశారు. తర్వాత కన్యా రోజులు వచ్చినాయి. కన్యా రోజులు వస్తే మా అమ్మ మేము దిగులు పెట్టుకొని నాకు ముఖం, కాళ్ళు, చేతులు వాసిపోయినాయి. వాసిపోతే పక్కింటి వాళ్ళు అందరూ అనేవాళ్ళు, శాంతి నీకేం కావాలో చెప్పు, మేము చేసి పెడతాం, మేము పెడతాం చెప్పు, నీకేం కావాలో, నువ్వేం తింటావు చెప్పు అని అడిగేవాళ్ళు. నాకేం వద్దు, మా అమ్మ కావాలనేదండి. అంటే ఏమో సూటు పట్టి తిట్టేది ఇంకా మొత్తం నన్ను. లేక ఉన్నావు, మీ అమ్మకి తెలీదా తీసుకెళ్ళటం, కానుపులు చెప్పియటం, ఎవరు చూస్తారు, ఎవరు తింటారు అని చెడాబాడ తిట్టేది నన్ను. తర్వాత మళ్ళీ నేను ఒక వారానికి పెసస్తానంగా మా అమ్మ మళ్ళీ అనుకోకుండా వచ్చింది. మళ్ళీ వచ్చి పక్కింటి కాడ కూర్చొని చూస్తుంది, నేను ఎటు బయటకు వస్తానా, నేను కనపడతానని చూస్తూ ఉంది. నేను దేనికో బయటికి వస్తే చూసింది. నేను కూడా చూసి అమ్మ అని చెప్పి దగ్గరికి వెళ్ళా. పక్కన వాళ్ళందరూ వచ్చి, అమ్మ నీ కూతురు నీ కోసం దిగులు పెట్టుకుంది, కాళ్ళు చేతులు మొహం వాసిపోయినాయి, మరి ఆ పిల్ల ఏంది ఇలాగ అయిపోయింది, మరి ఎట్లాగ అయ్యిందంటే మా అమ్మ చూసుకొని వాటేసుకొని ఏడిచి నన్ను దగ్గర తీసుకొని బాధపడింది. అయితే ఇంకా మా రత్త గారు వచ్చి, మరి అమ్మాయి లెగలేకుంది, మరి తీసుకెళ్ళటం తెలుదా నీకు, కానుపులు చెప్పిట్టు తెలుదా అని చెప్పి మా అమ్మని తిట్టింది. మా అమ్మ నింది, అమ్మ నేను కానుపు తీసుకెళ్తాక వచ్చాను, మరి పంపియండి అమ్మ పిల్లని అని చెప్పి అడిగింది. తీసుకొని అని చెప్పేసి అన్నారు. ఆ పొద్దున పూట వచ్చింది మా అమ్మ. సాయంకాలకి నన్ను ఇంకా మా ఆయనతో మాట్లాడి తీసుకొని వచ్చింది విజయవాడ తీసుకొచ్చేటప్పుడు ఏమనిందంటే, నువ్వు మగపిల్లని కంటేనే బాపట్ల రా, నా కొడుకుతో కాపురం చెయ్యి, ఆడపిల్లని కన్నావా రావద్దు, నీ పుట్టింట్లోనే ఉండు అని చెప్పి రూల్స్ పెట్టింది. నాకు తెలియని వయసు కదా, బాధపడేదాన్ని, ఏడ్చేదాన్ని. మా అమ్మ కుంగిపోయి ఏడ్చేది బాగా. సరే వచ్చిన వారానికి నాకు ఇక్కడ మా అమ్మ తీసుకొచ్చింది, కాళ్ళు చేతులు మొహం వాపు తగ్గిపోయింది. ఇక్కడికి తీసుకొచ్చాక మా అక్కాయ, మా చిన్న అక్కయ్య గారు ఉండి, అమ్మ నువ్వేం తింటావు చెప్పు, నీకేం కావాలి చెప్పు, వండి పెడతాం అది ఇది అనేది. నేను చేపల కూర అసలు తిన్నాను, పచ్చి చేపలు. ఆ రోజు ఎందుకో చేతి పొక్కులు తినాలని అనిపించింది. పచ్చి చేపలు, అక్క పచ్చి చేపలు ఎంతో తినాలనిపిస్తుంది మరి అంటే అప్పుడప్పుడు పోయి చేపలు తీసుకొచ్చి చేశారు. ఇంకా ఆ తెల్లారి నొప్పులు వస్తున్నాయి. వచ్చిన వారానికి 3 రోజులు నొప్పులు పడ్డా. 3 రోజులు, 2 రేత్రులు 3 పొగళ్ళు నొప్పులు పడ్డా. అయితే ఆ చేపల కూర వండారు కానీ తినలా నేను. ఊరకట్ట పల్లెలు వేశారు అంతే, తినలా. చేయి పెట్టాను అట్ట, నాకు తినబుద్ధి కాల. ఇక తర్వాత 3 రోజులు నొప్పులు పడ్డాను. ఇంటికాడ ప్రసవించా. మగపిల్లాడు పుడితే మా అమ్మ పక్కింటి వాళ్ళతోటి ఉత్తరం పంపించింది. మగపిల్లాడు పుట్టాడు, పలానా రోజు అమ్మాయికి బాలంత నీళ్ళు
పురుడు రాండి అని చెప్పేసి వాళ్ళ ఇంటి వెళ్ళిపోతారా అమ్మని చెప్పి మా అమ్మ ఒక ఉత్తరం రాసి పంపించింది. ఆ ఉత్తరం రాసి పంపించాక రాలా వాళ్ళు. నెల తర్వాత వచ్చారు. నెల తర్వాత ఎవరు రాలా, మా ఆయన వచ్చాడు. మా ఆయన వస్తే చూసుకున్నాడు. మగ పిల్లోడికి అన్నాను, బాగానే ఉన్నాం. సరే మా అమ్మగారు మరి 3 నెలలు నాకు పంపిస్తానయ్యా, మరి పిల్ల చేసుకోలేదు అంటే అన్నాడు. ఆయన చూసి వెళ్ళిపోయాడు. ఇంకా వెళ్ళిపోతే 3వ నెలలో మా అమ్మ 3వ నెల వెళ్ళిపోతుందనక నన్ను తీసుకెళ్ళి ఇంకక్కడ వదిలిపెట్టింది. వదిలిపెడితే ఇంకా మా అత్తగారు ఆ 2 బాలింతలు, నేను బాలింతలు, 3 బాలింతలమే. 3 బాలింతలు అంటే ముగ్గురికి వాళ్ళకి నేను బాలింత అయి నేను చేయాలి చాకరీ. తర్వాత ఏం చేసింది, ఇంకా వాళ్ళ పిల్లలకి స్నానం చేపిస్తుంది, నా పిల్లోడు చేపిట్లా. మా అత్త కూతురు బిడ్డలకు చేస్తుంది, నా కొడుకు చేయట్లా. ఇక నేనే కాళ్ళ మీద పండ పెట్టుకొని నేనే పిల్లోడికి నీళ్ళు పోసుకోవటం, పిల్లోడు బట్టలు ఉతుక్కోవటం, పురుటు బట్టలు ఉతుక్కోవటం అన్నీ నేనే చేసుకుంటాను. తర్వాత ఏం చేసింది, ఇంకా ఇళ్ళ స్థలం మాకు ఇవ్వబడిద్దని, మాకు వాటా వచ్చిద్దని మమ్మల్ని అక్కడ ఉండకుండా వెళ్ళిపోండి, ఎక్కడికన్నా వెళ్ళిపోండి, అక్కడ ఉండండి, ఇక్కడ ఉంటాకి వీళ్ళు అని చెప్పేసి మమ్మల్ని అక్కడి నుంచి తరివేసింది. తరివేస్తే దేవుడి మాన్యం అని ఉంది. ఆ దేవుడి మాన్యులు అందరూ లేనివాళ్ళు, బొత్తుగా ఇల్లు లేనివాళ్ళు స్థలాలు ఆపుకుంటున్నారు. అక్కడికి వెళ్ళి మేము ఒక 5 సెంట్లు ఆపుకున్నాం. నేను ఒక 5 సెంట్లు, మా పెద్దక్క 5 సెంట్లు ఆపుకున్నాం. ఆపుకొని చుట్టు గుడిసెలాగా వేసుకొని ఉంటున్నాం. అట్లా పట్టాలు రాలా, ఏం రాలేదు, ఉంటా ఉన్నాం. ఇంకా అక్కడి నుంచి మా అత్త నన్ను పట్టించుకోలేదు, పలకరించేది కాదు, చేసేది కాదు. ఇంకా నేనే అట్లాగా ఉంటే తర్వాత మా ఆయనకు ఒంట్లో బాగపోతే ఏం చేశాడు, విజయవాడ తీసుకొచ్చాడు మా అమ్మ వాళ్ళ కాడికి. దేనికి ఎడకి ఇది వెళ్తున్నాము, మనం వద్దు, మనం విజయవాడ బాపట్లలో ఉందామని చెప్పేసి నేను మాట్లాడితే లేదు, మీ అమ్మగారింటి కాడికి వెళ్దాం పదా అని చెప్పి తీసుకొచ్చి ఏం చేశాడు, నన్ను ఇక్కడ వదిలిపెట్టి ఆయన వెళ్ళిపోయాడు. ఇదే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవటం అని చెప్పేసి అనుకుంటే మళ్ళీ మా చిన్నక్కయ్య గారు వెళ్ళి తీసుకొచ్చింది మా ఆయన్ని. ఏందబ్బా ఎట్లా అమ్మాయిని వదిలిపెట్టి వచ్చేసావు ఏంటని చెప్పేసి అంటే, ఏమి లేదు, నాకు ఒంట్లో బాగట్లేదు, అతనికి వచ్చానని చెప్పేసి అన్నాడు. సరే ఆడికి వెళ్ళాక ఏమైందంటే మళ్ళీ తీసుకొస్తే మళ్ళీ ఉన్నాడు అబ్బాయి, కొద్ది ఒంట్లో నయమైంది దాకా ఉండండి ఇక్కడ, మరి నీకు బాగుండు నాకు వెళ్దుగా అని చెప్పేసి మా అక్కగారు మాట్లాడితే ఆయన మళ్ళీ 2వ సారి మళ్ళీ వెళ్ళిపోతే మరి అట్లాగే నేను అమ్మకాడు ఉన్నా. తర్వాత ఎట్టు వెళ్ళిపోతాడని చెప్పి 3వ సారి మళ్ళీ తీసుకొచ్చింది. మళ్ళీ 3వ సారి తీసుకొస్తే ఏంటి అబ్బాయి మరి వెళ్ళిపోవటం చేయటం పద్దాకల, అది నీకు పద్ధతి కాదు, అది ఇది అని మాట్లాడితే నాకు ఒంట్లో బాగట్లేదు, నేనేం చేయాలి, నేను ఆ అమ్మాయిని బిడ్డని నేను సాకలేను, మీ కాడ ఉంచుకోండి అని చెప్పేసి మాట్లాడారు. మా కాడ ఉంచుకోవట్లేదు అబ్బాయి, తీసుకుపో, నీ భార్యని అమ్మటి తీసుకోమని చెప్పేసి మాట్లాడితే ఏమైందంటే 3వ సారి ఇంకా తీసుకుపోయి ఏం చేశాడు, పని చేయలేకపోతున్నాడు. ఆయన పని చేయలేకపోతున్నాడు, ఎవరు పెట్టేవాళ్ళు లేరు. మరి పిల్ల తల్లిని నేను ఎవరు చూస్తారు, ఎవరు చూసేవాళ్ళు లేరు, ఎవరు పెట్టేవాళ్ళు లేరు. ఈయన పనికి వెళ్తేనే మాకు జరిగేది లేతలేదు. ఆ చుట్టూ గుడిసి 4 గుడిసి చేసుకొని ఉన్నాం. ఆ గుడిసెలోనే వర్షం వచ్చినా ఏదో వచ్చి నీళ్ళు వచ్చేసాయి గుడిసెలోకి. నీళ్ళల్లో రాళ్ళు వేసుకొని కూర్చొని కాళ్ళ మేము కూర్చోబెట్టుకొని పిల్లండి అలా నీళ్ళలో కూర్చునేదాన్ని. కాళ్ళు పాచిపోయి ఇసుక తినేసేది, కాళ్ళు నాకు పుండులు పడిపోయి ఎర్రగా ఉండి నీళ్ళల్లో అలా కూర్చునేవాళ్ళం. రాళ్ళు వేసుకొని రాళ్ళ కింద కూర్చునేవాళ్ళం. నీళ్ళు వచ్చేసి ఇంట్లోకి ఇసుక కదా, ఈ కాళ్ళు తినేసాయి మాకు, అట్లాగా ఉండేది. అయితే తర్వాత ఏం చేశాడు, మళ్ళీ తీసుకొచ్చి సాయంత్రం అమ్మ వాళ్ళ కాడ వదిలేసాడు. ఇంకా నన్ను వదిలేసి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు. ఇక పద్దాకి ఎట్లా వెళ్ళిపోతున్నాడు ఏంటని చెప్పేసి మా వాళ్ళు కూడా వెళ్ళపోతే తర్వాత ఏమైంది, పిల్లోడికి 9వ నెల వచ్చింది. 9వ నెల వస్తే మళ్ళీ వచ్చి నన్ను ఇక్కడ వదిలేసి పిల్లోడిని తీసుకుని వెళ్ళిపోయాడు. పాలు దగ్గర పిల్లోడిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఏంది అబ్బాయి అంటే, లేదు నా పిల్లోడు నాకు ఇవ్వు అని చెప్పి తీసుకొని వెళ్ళిపోయి పిల్లోడిని 6 రోజులు ఉంచుకున్నాడు. నేను చలి జ్వరంతో అల్లాడిపోయి ఇక్కడ. వారం తర్వాత తీసుకొచ్చాడు. అందరు తిట్టారు అక్కడ. అందరు తిట్టంగానే తీసుకొచ్చి పిల్లోడిని మళ్ళీ నాకు అప్పు చెప్పాడు. పిల్లోడు నువ్వు తీసుకొని చెప్పి నాకు అప్పు చెప్పి, ఏంటి అబ్బాయి ఎట్లా అంటున్నావు ఏంటంటే, కాదు నాకు ఒంట్లో బాగట్లేదు,
కొన్నాళ్ళు మెమ్మల దగ్గర ఉండని చెప్పేసి అని చెప్పి అన్నాడు. నేను కొన్నాళ్ళు ఉంటావేంటి, నువ్వు కూడా ఇక్కడే ఉండని చెప్పేసి, మరి బాగున్నాక వెళ్దాము, ఇక్కడ ఉండు, మరి అక్కడ ఎవరు చేసేవాడు ఉంటారు, మరి పని చేసి మరి జరగబట్లేదు ఏం లేదని చెప్పేసి అంటే, ఇంకా ఆయన నన్ను మళ్ళీ మా అమ్మలకు అప్పచెప్పి నేను కొన్ని రోజుల తర్వాత వస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక ఏమైంది, చనిపోయాడు. వెళ్ళిన 10 రోజులకు 15 రోజులు చనిపోయాడు. హార్ట్ అటాక్ వచ్చిందండి. చనిపోతే మాకెవరు కబురు చెప్పాల, మాకు తెలియదు అసలు. ఎవరు ఒక ఉత్తరం రాసిన వాళ్ళు లేరు, మాకు తెలియదా. మా పెద్ద అక్కాయి వచ్చింది మా దగ్గరికి. మా పెద్ద అక్కాయి వచ్చి, అమ్మ అటు చనిపోయాడు ఆయన అని చెప్పింది. స్టన్ అయిపోయాం మేము. చనిపోవటం ఏంటి, ఏం జరిగింది అసలు ఏంటి అంటే, అప్పుడు మా అమ్మ ఎట్లా జరిగింది ఏంటంటే, మట్టి కూడా అయిపోయింది, దినం టయానికి మాకు తెలిసింది. అది కూడా ఎవరు వాళ్ళు చేతులు పెండ్లు ఉంటే వాళ్ళే తీసుకెళ్ళి దానం చేసేసారు. మాకు తెలియలా. అంటే ఫోన్లు లేవు కదా, ఎవరు చెప్పలేదు. ఇంకా ఉత్తరం రాయాలి, ఉత్తరం కూడా ఎవరు రాయలేదు. మా మారత్తలు కూడా రాయలే మాకు. మా అక్కకి తెలియదు, మా అక్కయ్య రాయలే. ఇంకా ఆమె వచ్చి మాకు అప్పుడు చెప్పింది. చెప్తే ఏదైతే జరిగింది ఏందని చెప్పేసి బాధపడ్డాం. చాలా యాతన పెట్టి మా అత్తగారు చాలా ఇబ్బంది పెట్టింది. ఎంత బాధపడ్డామంటే, మేము చిన్న వయసులో మ్యారేజ్ అవుతాం, చిన్న వయసులో 2 బిడ్డలు, మరి ఒక బాబు పాప. మరి చిన్న వయసులో నాకు భర్త చనిపోవటం, అగసాట్లు పడి కష్టాలు పడి చాలా ఇబ్బందులు పడ్డా. మా మారత్త ఎప్పుడైతే మమ్మల్ని ఇంట్లోంచి తరివేసి బాధ పెట్టిందో, ఆ కుటుంబం అంతా లేకుండా పోయారు. ఆ కూతురు చచ్చిపోయారు, అల్లుళ్ళు చచ్చిపోయారు, ఆమె చచ్చిపోయింది, ఆమె భర్త ఇంకొక అతను చనిపోయాడు. ఆ కుటుంబం అంతా అల్లకొల్లాలు అయిపోయింది, ఎవరు లేరు. లాస్ట్ ఇప్పుడు ఒక కూతురు ఉందనుకుంటే, ఆ కూతురు ఏడుంటుందో కూడా తెలియదు ఇప్పుడు. ఆమె అంత బాధ పెట్టింది నన్ను మారత్త. నా భర్త తండ్రి కాదు, తండ్రి కాదు, వాళ్ళు అలా అసలు తల్లిదండ్రులు చనిపోయారు. అలాగా నన్ను చాలా కష్టాలు పెట్టి బాధలు పెట్టి హింసించేసింది నన్ను. ఇంకా నేను 2 బిడ్డలను పెట్టుకొని మరి అమ్మగారి దగ్గర ఉండిపోయాను. ఒక బాబు పాప నాకు. మరి చిన్న వయసులో మ్యారేజ్ అవుతానా, చిన్న వయసులో నేను భర్త చనిపోతానా, మరి అప్పటి నుంచి నేను కష్టపడి బిడ్డల్ని పెంచుకొని బిడ్డల్ని సాక్కొని మరి ఒకరి చేతికి పట్టియకుండా మరి నేనే వాళ్ళకి తల్లి తండ్రి మరి సాక్కున్నాను. ఈరోజు బిడ్డలకు చేతికొచ్చాక నన్ను బాగా చూసుకోవటం, నన్ను బయటకు పోకుండా చేయటం, నాకేది కావాలని వాళ్ళే చేయటం అని ఇద్దరే బాబు పాప అలాగా చూసుకున్నారు. నా జీవితం అలా గడిచిపోయింది. ఇంకా అలాగైపోయింది. తర్వాత ఎన్నో కష్టాలు బాధలు అనపగిచ్చున్నా. నేను నిద్ర లేని రోజులు, తిండి లేని రోజులు ఎన్నో గడిచిపోయింది నా జీవితంలో. ఎంత అవస్థపడ్డా అంటే నేను చాలా అవస్థపడ్డా. మా వాళ్ళు చూస్తే ఎవరికి ఏమీ లేవు, కూలి పనులు చేసుకొని బతికేవాళ్ళే ఎవరైనా సరే. మా వాళ్ళంతా కూలి పనులు చేసుకొని బతికేవాళ్ళే, అంతా చేతి పనులు చేసేవాళ్ళే. వాళ్ళకి చేసుకుంటే తినట్టు లేతలేదు ఎవరికైనా సరే. అట్లాగా కూలి పనులు చేసుకొని తిని తినక అట్లాగా మా జీవితాలు గడిచిపోయినాయి. మా జీవితాలు ఇలాగ అయిపోయి మా బిడ్డలు ఇలాగ అవ్వకూడదు, మా బిడ్డలు బాగుండాలి, వాళ్ళని శుభ్రంగా బతకాలని చెప్పి మేము ఎంతో ఆశించేవాళ్ళం. అని మా బిడ్డలకి మ్యారేజ్ లేని వాళ్ళు బాగానే ఉంటున్నారు. కాకపోతే ఒక ఆడపిల్లతోటి నేను ఇబ్బంది పడ్డాను, ఆడపిల్లతో బాధపడ్డాను. ఆడపిల్లని మోసం చేసుకొని చాలా ఇబ్బంది పెట్టి, చాలా టార్చర్ పెట్టి నా బిడ్డని చాలా ఎదిరించి బాధ పెట్టారు. కానీ భగవంతుడు అన్నాడు,
నేను దేవుణ్ణి నమ్ముకున్నాను. ఈరోజు తిండికి గుడ్డకి ఏమి లోటు లేదు, బాగానే ఉంటున్నాం. ఇవాళ చిల్లర కొట్టు పెట్టుకొని కొట్టులో ఉంటున్నాను. ఇంకా బాబు కానీ పాప కానీ బాగానే చూసుకుంటారు. మరి బిడ్డలకి కూడా, వాళ్ళకి కూడా పిల్లలు కలిగారు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు. మరి మేము కష్టపడి వాళ్ళని పెంచుకున్నాము. ఈరోజు వాళ్ళు కష్టపడి వాళ్ళ బిడ్డలను పెంచుకుంటున్నారు. మరి ఆ జీవితం అలాగ అయిపోయింది. కాకపోతే సొంత ఇల్లు అనేది లేదు. 5 సెంట్లు స్థలం ఆపుకొని కూడా అక్కడ కూడా మా ఆయన ఆ స్థలం వదిలేశాడు. పక్కన వాళ్ళకి అప్పు చెప్తే ఆ స్థలం వాళ్ళు అమ్ముకొని వెళ్ళిపోయారు. 5 సెంట్లు ఆక్రమించుకున్నాం. అంటే గవర్నమెంట్ స్థలాలు అవి ఇస్తున్నారంటే ఆ స్థలం ఆపుకున్నాం మేము. 5 సెంట్లు ఆపుకుంటే మా అక్కయ్య 5 సెంట్లు పోయింది, నాది 5 సెంట్లు పోయింది. మా అక్కయ్య స్థలం ఏమో ముట్ట వాళ్ళు లాగేసుకున్నారు. మరి నా స్థలం ఏమో పక్కన వాళ్ళకి అప్పు చెప్పి మా ఆయన వస్తే వాళ్ళు అమ్ముకొని వెళ్ళిపోయారు. అప్పుడు పట్టాలు ఇవ్వాల, మాకు ఆపుకొని ఇలా ఇల్లు వేసుకున్నాం అంతే. పట్టాలు ఇవ్వాల. పట్టాలు ఇచ్చే టయానికి మేము లేము అక్కడ. అట్లా పోయింది. ఈరోజు అంటే సొంత ఇల్లు అంటే లేదు. మరి తండ్రి తరపు నుంచి రాలా, అత్తగారి తరపు నుంచి రాలా, ఏ టైపు నుంచి లేదు. అద్దెలు కట్టుకొని అద్దెలు కొంటున్నాం. చూడండి, గుంటూరు జిల్లా తాడేపల్లి. నా పేరు శాంతి.